సోషల్ మీడియా చూసే నా మిత్రులందరికీ, నా శ్రేయభిలాషులకి, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి, అట్లనే మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఓ విషయం మీ ముందు పెట్టడానికి వచ్చిన సోదరులారా, ఇవాళ నా తోటి సహచర ఉద్యమకారుడు చీకట్ కార్తిక్ మీద మల్లన్న విషపూరిత ప్రచారానికి నేను చాలా బాధపడుతూ, తీన్మార్ మల్లన్న దగ్గర ఎవరన్నా ఏదన్నా విషయం తీసుకుపోయిన తర్వాత అది ఏందనేది విచారణ చేసి అది నిజమా అబద్ధమా అని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేసి, నీ మీద ఈ అభియోగం మోపుతున్నారు, ఈ అభియోగం వచ్చింది నా దగ్గరికి, ఇది కరెక్టా కాదా అనేది ముందు కనుక్కోవాలి. నీకు సోషల్ మీడియా ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పుంకాలుగా విషం కక్కితే మాత్రం ఇది ఖమ్మం జిల్లా, గుర్తుపెట్టుకో తీన్మార్ మల్లన్న. నువ్వే పెద్ద, నా దగ్గరే ఒక సోషల్ మీడియా ఉంది, నేను తప్ప ఇంకెవరు చేయరు అనుకుంటాను. మరి కార్తిక్ చేసింది నీకు తెలుసా? తెలంగాణ ఉద్యమకారుడు కార్తిక్ మీద బీఆర్ఎస్ గుండాలు, పువ్వాడ అజయ్ అనుచరులు చావబాదారు, చావు దాంట్లో తలబెట్టి బిడ్డ బయటికి వచ్చిండు. అలాంటి ఒక ఉద్యమకారుడి మీద, ఒక అలాంటి దళిత కుటుంబానికి చెందిన నా తమ్ముడు కార్తిక్ మీద నువ్వు విషం కక్కటం ఎంతవరకు కరెక్టు? నీ మీద కూడా చాలా వచ్చినాయి కదా ఆరోపణలు, అది నిజాలా? సిగ్నేచర్ స్టూడియో క్రాంతి బాహటంగానే చెప్తాడు కదా, నువ్వు ఒక లంపేరుగాడివి, నువ్వు ఒక బ్రోకర్వి, నువ్వు ఒక జనాలని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తావని క్రాంతి, సిగ్నేచర్ స్టూడియో క్రాంతి చెప్తుండు. అట్లానే చిలుక ప్రవీణ్ అయితే నువ్వు ఒక లుచ్చావి అని, నువ్వు ఒక లఫంగివి అని, నీలాంటోడు రిపోర్టింగ్ చేయడానికి రిపోర్టర్గా పనిచేయడు, ఒక సిగ్నేచర్, ఒక క్యూ న్యూస్ అని పెట్టుకొని జనాలని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్మెయిలర్ అని చిలుక ప్రవీణ్ నువ్వు ఒక లుచ్చావి అని చెప్పిండు. నీ ఆఫీస్లో దూరి నిన్ను చితకబాదారు, అదంతా జనం చూడలేదు అనుకుంటానవా? కార్తీక్ అనేటోడు తెలంగాణ ఉద్యమకారుడు, నిజమే. అది 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణ ఉద్యమకారులకు ఏం న్యాయం జరగట్లేదని ఆ రోజు పొంగులేటి సీనన్న ఎంబటి ఉన్నాడు, ఈ రోజు వరకు పొంగులేటి సీనన్న ఎంబటి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి నిరంతరం శ్రమించిన శ్రామికుడు పిల్లగాడు. అలాంటి వ్యక్తి మీద నువ్వే అన్నావు దళిత బహుజన సమాజం ముందుకు పోవాలని. ఇవాళ చిన్న పదవి వస్తే విషం కక్కుతాను నీలాంటి లంపేరుగాళ్ళు, నీలాంటి లంపేర్లకు ఏం సమాధానం చెప్పాలి? ఆ రోజు నువ్వే అన్నావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు కోట్లేరు, పొంగులేటి సీనన్న ఎవరు నిలబెడితే వాళ్ళ కోట్లు వేస్తారని నువ్వే అన్నావు నీ నోటితోటి. మరి ఇవాళ ఎందుకు విషం కక్కుతాను? పొంగులేటి సీనన్న సవాల్ చేసి గెలిచిండు. 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారు, అసెంబ్లీని ఎవరిని టచ్ చేయని అని సవాల్ చేసి గెలిచిండు. అలాంటి వ్యక్తి మీద కూడా నువ్వు విషం కక్కుతాను అతి తక్కువ సమయంలో. 2014 అవతల ఆయన ఎవరో జనాలకు తెలియని సమయంలో, తెలియని వ్యక్తి అతి తక్కువ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆదర అభిమానాలు పొందిన నాయకుడు పొంగులేటి సీనన్న. ఆయన నేనేం పొగడట్లేదు, ఉన్న వాస్తవం చెప్తాను, కనుక్కో. వాస్తవాలు చెప్పడం అనేది నా నేచర్, ముక్కుసూటితనం. నీలాగా లంపేర్ మాటలు నేనేం మాట్లాడను. నా సహచరుడు, నా సహచర ఉద్యమకారుడు, నాతో పాటు జైలుకి వచ్చినోడు, నాతో పాటు పోలీస్ స్టేషన్లలో 4 రోజులు 5 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ ఒక పదవి వస్తే ఇంత విషయం కక్కుతారు? 40 సంవత్సరాలు అటు అయ్యా నీకేం తెలుసా? నువ్వెందుకు కనుక్కోలే? నువ్వు ఒక బాధ్యత గల క్యూ న్యూస్లో ఉండి, బాధ్యత గల ఒక పదవిలో ఉండి నువ్వు ఇలాంటి విషయం కక్కుతావా? ఇలాంటి మాటలు విని సరే ఎవరో కంప్లైంట్ చేశారు,
ఆ కంప్లైంట్ నిజమా అబద్ధం అనేది పరిశీలన చేయాలి. చేసిన తర్వాత నువ్వు మాట్లాడినా మాకేం ఇబ్బంది ఉండకపోయేది. మీ అంతా తెలంగాణ ఉద్యమంలో నువ్వు కూడా తీన్మార్ వార్తలలో చేసినావు కదా, ఎన్ని ఇబ్బందులు పడ్డాయి నువ్వు కూడా చూసినావు కదా. వాడు మాకు వదిలేసిండు. ఎవడైతే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మా అందరినీ ఆగం చేసిండు వాడు ఆగం పట్టి, మమ్మల్ని ఆగం పట్టించిండు వాడు ఆగమైండు. కానీ ఇవాళ మేము గుండె నిండా సంతోషంతో ఉన్నాం. నా తమ్ముడు ఇవాళ ఏదో ఒక పదవిలో అరంగేట్ చేసిండు, రాజకీయ అరంగేట్ చేసిండు, అంచెలంచెలుగా ఎదగాలి అనే మనస్ఫూర్తిగా మేము దీవించి అని ముందుకు తీసుకుపోవాలనుకుంటే నువ్వేంటి ఇలాంటి ప్రచారాలు, లంగ ప్రచారాలు చేస్తాను. ఎవరో ఒకరు రాసుకొని వస్తారు. నేను కూడా చెప్తా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయితే అజయ్ బాబు పువ్వాడ అజయ్ అనుచరులు గూండాలు ఎట్లా కొట్టారు, బీఆర్ఎస్ గూండాలు. తుట్టిలో తప్పిండు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేటోడు. అలాంటి నిబద్ధత కలిగిన ఒక యువ నాయకుడి మీద నువ్వు ఇలాంటి అక్కసు కక్కుతావా? నువ్వేమనుకుంటాను అంటే నాకే అన్నీ తెలుసు, నా గురించి ఎవరు తెలియదు అనుకుంటాను. సిగ్నేచర్ స్టూడియో క్రాంతి చెప్పిండు నీ గురించి 100 చెప్పిండు. ఇవన్నీ నిజాలేనా? చిల్క ప్రవీణ్ మరీ బాహాటంగా కొన్ని రోజులు నీ గురించి పూర్తి వివరాలతో సహా చెప్పిండు. అయినా మేము ఆ రోజు అనుకున్నాం, సరే మంచో చెడో మాట్లాడతాను ఆయన మీద ఇట్లా జరిగిందని మేము కొంత బాధని వ్యక్తం చేసినాం. కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తానంటే బరాబ్బర్ నీకు అనాల్సిందే. నువ్వు అనుకుంటున్నావు మేము అస్సలు వదిలిపెట్టాం. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం జీవితం దారబోసిన పిల్లగాడు చీకటి కార్తీక్. అలాంటి యువ నాయకత్వం ప్రోత్సహించు తమ్ముడు. ఇంకా నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి అని ఏదైనా తప్పుంటే పిలిచి చెప్పు. అంతేగాని నీకు మీడియా ఉంది కదా అని నువ్వు విష ప్రచారం చేస్తే మేము అనుకుంటానావా? మేము కూడా బరాబర్ నీకు జవాబు చెప్తాం. నీ ఆఫీస్లో దూరి నిన్ను కొట్టారు కదా, ఎందుకు కొట్టారు? నువ్వు తప్పు చేయకపోతేనే కొట్టారా? అదే అడగలనా మేము కూడా? కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ దగ్గరికి ఏదైనా మా ఖమ్మం జిల్లా నుంచి ఎవరైనా విషపూరితమైన ప్రచారానికి వస్తే నువ్వు పరిశీలన చేయి. ఇది కరెక్టా కాదా అని అడుగు. ఎవరికి రాని ఓట్లు వచ్చినాయి ఆ పిల్లగాడికి. ఎన్ని రోజులు నిద్రాహారాలు లేకుండా కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి పొంగులేటి సీనన్న చేరినప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు. మరి నిన్ను కూడా అన్నారు జనాలు, నిన్నగాక మొన్న వస్తే వీడికి ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి, మేము లేవా అని సీనియర్లు అన్నారు. మరి నిన్ను కూడా తీసేయాలి. అట్లయితే సీనియర్లకు ఇవ్వాలా? నీకు ఇస్తేనేమో న్యాయం, ఇంకోళ్ళకి ఇస్తే అన్యాయం అనే. ఇది అవే నువ్వు మాట్లాడేది, ఇది అవే నీ నీతి. సీనియర్లు బాధపడ్డ విషయము నువ్వు చెప్తాను సిపాయివి. మరి ఎమ్మెల్సీగా చాలామంది ఉన్నారు సీనియర్లు, ఎందుకు ఇవ్వలే? మరి నువ్వెందుకు ముందుకు పోయి పడొచ్చినావు? నువ్వు కూడా బీజేపీ కార్యకర్త అంటారు జనం. నిజాలేనా అని? నీకే నోరుంది, నేనే మాట్లాడితే అంత చెల్లామని అవుతుంది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మల్లన్న గుర్తుపెట్టుకో, నువ్వు తీన్మార్ మల్లన్న కానీ నీ వార్తలని అందరూ ఎంతో కొంత చూసేటోళ్ళు ఇవాళ నీ మీద వ్యతిరేకత వచ్చింది నువ్వు మాట్లాడే మాటలను బట్టి. అరే ఎంతో కష్టపడి చిన్నతనం నుంచి ఒక చదువు కొంతల్ని ఆపేసి నాకు తెలంగాణ కావాలని తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి జైల్లోకి పోయి దెబ్బలు తిని ఒక నాయకత్వానికి నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడి నాయకత్వాన్ని ఒక యువ నాయకుడిగా ఎదుగుతా ఉంటే దాని మీద నువ్వు విషం కక్కుతావా? చీకటి కార్తీక్ అనేటోడు తెలంగాణ ఉద్యమకారుడు, గుర్తుపెట్టుకో. వాస్తవం, బీఆర్ఎస్లో అందరం ఉన్నాము. ఆ దరిద్రుడు అందరినీ మోసం చేసిండు కాబట్టి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. 2016 నుంచి తెలంగాణ ఉద్యమకారుడుగా పక్కన పెట్టి పొంగులేటి సీనన్న ఎంబడి ఉన్నాడు. పొంగులేటి సీనన్నని నువ్వు చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయినావు, మేము మర్చిపోలే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరిని నిలబెట్టినా పొంగులేటి సీనన్న పేరు చెప్తే ఓట్లు వేస్తానన్నావు, వేస్తారు అన్నావు. ఇవాళ ఎందుకో విషం కక్కుతావు. నీకు మంత్రి పదవి కావాలంటే నువ్వు ఏదన్నా చేయి, కానీ ఇలాంటి బ్లాక్మెయిల్ చేసి
నేను మంత్రి పదవి దొబ్బాలనే ఆలోచన ఉంటే అది మంచిది కాదు నీకు. కాబట్టి నేను ఒక ఉద్యమకారుడిగా నా సహచర ఉద్యమకారుడి మీద విషం కక్కుతా ఉంటే ఆ విషం కక్కటం చూసి నేను భరించలేక, ఆ కష్టాలు నాకు తెలుసు, వాడి పడ్డ కష్టాలు. కాబట్టి ఒక ఉద్యమకారుడుగా, నా సహచర ఉద్యమకారుడిగా యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ నాలాంటి ఉద్యమకారులు నువ్వు కూడా ప్రోత్సహించి ముందుకెళ్ళాలనేది అందరం ఆశీర్వదించాలి. అందరం కూడా అభినందించాల్సింది అభినందించాల్సింది పోయి ఆయన మీద విషం కక్కుతావా? ఖబర్దార్, ఖచ్చితంగా నీకు ఇదే రకంగా గుణపాఠం చెప్తాం. నీ సంగతులు మొత్తం మాకు తెలుసు, నువ్వు చేసిన లంపేర్ వ్యవహారాలు మొత్తం మాకు తెలుసు. నువ్వు ఇవాళ ఏదో ఎమ్మెల్సీని అయిపోయినా నేను ఏం చెప్తే చలామణి అవుతుంది అంటే కుదరదు, గుర్తుపెట్టుకో. కాబట్టి సోదరులారా, నేను నా సహచర ఉద్యమకారుడు కష్ట నష్టాలు ఓర్చుకొని ఇంతగా ఎదిగిన పిల్లగాడి మీద విషం కక్కుతా ఉంటే చూడలేక నేను సోషల్ మీడియాలో అదే రీతిలో సమాధానం చెప్పడానికి చెప్పినా ఇవన్నీ నిజాలే. సిగ్నేచర్ స్టూడియో క్రాంతి చెప్పింది నిజమే, చిల్క ప్రవీణ్ చెప్పింది నిజమే, ఆయన స్టూడియోలో దూరి మల్లన్నను తన్నిన మాట నిజమే, ఇలాంటి లంపేరేషాలు వేస్తే. కాబట్టి మేము చూస్తూ ఊరుకోము. నువ్వు ఇలాంటి పనులు మాత్రం ఇంకోసారి చేయకూడదు. నీ దగ్గరకు వస్తే నువ్వు విచారణ చేసిన తర్వాత చెప్పు. సీనియర్లు బాధపడతారు, మరి నీ వెనకాల ఉన్న వాళ్ళు సీనియర్లు కూడా బాధపడతారు. ఎమ్మెల్సీ మాకు ఇవ్వాల్సింది ఎవరికో ఇచ్చారు బుడేర్ ఖాన్ కానీ అని వాళ్ళంటూనే ఉన్నారు కదా. కాబట్టి నేను మాట్లాడింది బాధతో మాట్లాడిన నా సహచర ఉద్యమకారుడి మీద విషం కక్కుతా ఉంటే నేను చూడలేక తట్టుకోలేక మాట్లాడతానా. నా మాటలల్లా కొంత బాధాకరమైన మాటలే కానీ తప్పనిసరి పరిస్థితి. కాబట్టి సోదరులారా, కార్తిక్కి అభినందించండి, సహకరించండి. జై హింద్, జై తెలంగాణ.